బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెట్కు అప్లికేషన్కు ఫీజు 250 తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే పిల్లలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నారు, మన అధికారంలోకి రాగానే అప్లికేషన్ అన్ని ఫ్రీ, ఏ అప్లికేషన్కు ఫీజు లేకుండా చేసే బాధ్యత నాదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు 250 తీసుకుంటే నువ్వు 750 తీసుకుంటున్నావు. అదే గురుకుల 1000 రూపాయలు. గురుకుల ఎంత దోచుకుంటుంది తెలుసా సార్ మీ ప్రభుత్వం? ఒక క్యాండిడేట్ పీజీ బీఎడ్ ఉంటే, సెట్ ఉంటే, నెట్ ఉన్నా, పిహెచ్డి ఉన్నా, ఎంపీలు ఉన్నా డిఎల్ రాసుకుంటాడు, జేఎల్ రాసుకుంటాడు, పీజీటీ రాసుకుంటాడు, టీజీటీ రాసుకుంటాడు. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ సపరేట్ ఫీజు తీసుకుంటున్నారు సార్. టీజీటీకి 1000 రూపాయలు, పీజీటీకి జేఎల్కు 4 సబ్జెక్టులు నేను అర్హుని ఉన్నా అంటే 4000 దోచుకుంటున్నారు. ఎంత దారుణం సార్! అంటే అధికారం కోసము అబద్ధాలు ఆడిన అనుకోవాలన్నా, నిరుద్యోగాలను మోసం చేసిన అనుకోవాలన్నా, ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. రెండోది సార్, మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది, 4గురికి. ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు. నేనేమంటున్నా, వాళ్ళని ఇడికి రాలేదు, మీరు వచ్చారు, అది మాకు చాలా సంతోషం. ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ కూడా ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది పోయినాం. ఏమన్నారు తెలుసా? బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లి గనులకు పెళ్లి అయిన వాళ్ళు ఇడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్, ఇది మేము పోయిన 10 మెంబర్స్ని, కానీ ఈరోజు ఊసలేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు, దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటాడో దాన్ని చదువుకుంటాడు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్తలాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్టింగ్ చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు, అందరు కింది స్థాయి అని కూడా న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ కోసం రాలే, ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జెన్యున్గా ఉంటుంది. రెండోది సార్, అబద్ధాన్ని ప్రచారంలో పెడితే నిజమవుతా అని మన సీఎం రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నారు. ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా? నిరుద్యోగుల మీద పెట్టొద్దు, ఏమి తెలియని పిచ్చి వాళ్ళకు పెట్టాలా. ఏది ఆ అబద్ధం అంటే, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నట్ట. ఏదైనా చేసామా మనం? అన్నం పెడతా అంటే మనం వద్దంటామా? అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి సార్, మేము ఒకటే అడుగుతున్నా, ప్రతి ఎగ్జామ్కి మినిమం 45 days గ్యాప్ పెడతామన్నాడు. అరే మొన్న వార్డెన్ ఎగ్జామ్ ఈరోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడే సార్ మీ వాగ్దానం? అంటే వాగ్దానం అమలు చేయరా? ఒట్టి మాటలేనా? ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టి పెట్టుకోరి. మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమ్మకం చేయొద్దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయిలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈయన అయిపోగానే ఇద్దరు మీడియా ముందుకు వస్తారు, ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఇదిగో డిఎస్ అని ఒక ఆయన మనం ఆగం చేసిండు, ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయని ఇంకొక ఆయన ఆగం చేసిండు, ఇంకొక ఆయన పెడతాడు, ఏం లేదు లైవ్ పెడతాడు, ఎస్
లైవ్ పెడతాడు, ఆయన మూలతో లైవ్ పెడతాడు. మళ్ళీ పిహెచ్డి క్యాండిడేట్. అరే ఎట్లుండాలి, మా తరఫున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా? ఇదే లైబ్రరీకి వారానికి 7 రోజులు అంటే 7 రోజులు వచ్చినాడు ఈ లైబ్రరీకి. మరి మా ఒక రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించలే. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమైనా లేవెట్టినా ఇంకా ఏమేట్టినా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్పండి, కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపన చేయొద్దని వేడుకుంటున్నా. ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ప్రభుత్వం గెలవడానికి ఎంతో ప్రయత్నం చేసినామో, ఎన్నికల కోడ్ రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము ఓడగొట్టడానికి రెడీ అయినాం. నిజంగా అన్న ఇక్కడికి వస్తారా రారా అనే డౌట్ తోటి మేము చాలా మంది ఉన్నాం. ఈరోజు నేను మార్నింగ్ 9 o'clock మీకు ఫోన్ చేసిన, అన్న ఈరోజు మీరు వస్తున్నారా అంటే, వస్తారా రావాలా వద్దా అని అన్నారు. అయితే రండి అన్న అంటే ఖచ్చితంగా 3 to 4 o'clock మధ్యలో వస్తా అని చెప్పారు. ఖచ్చితంగా వచ్చినందుకు మా నిరుద్యోగుల తరపున అందరి నుంచి మీకు స్వాగతం పలుకుతున్నామన్నా. ఇంకోటన్నా, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనము నిరుద్యోగులు లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, అసలు ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు చేసింది ఏంటంటే, అప్పుడు ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది నిరుద్యోగ భృతి. సరే, ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి మాకు ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, అసలు దాదాపు 10,000 కూడా నింపలేదు మన గవర్నమెంట్ లో. పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కలిపే 60,000 అయిందని సీఎం ప్రతి సభలో చెప్తున్నారు, కానీ కరెక్ట్ గా చెప్పాలంటే 10,000 నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు కావస్తుంది, దాదాపు 2.5 years వస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే జడ్పీటీసీ అంటారు, మున్సిపల్ ఎలక్షన్స్ అంటారు, ఇట్లే 3 సంవత్సరాలు పూర్తయితే తప్ప గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లు మాత్రం 10,000 కంటే మించింది లేదు. అదే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లే ఆ నోటిఫికేషన్ నింపి 60,000 అంటారు తప్ప 60,000 ఎక్కడ లేదు. సీఎం గారు ప్రతి సభలో అంటున్నారు 60,000 నింపినాము, 60,000 నింపినాం అంటే ఒకటి శ్వేతపత్రం విడుదల చేయండి. దేని మీద? ఈ నోటిఫికేషన్లు మీరు 60,000 నింపారని చెప్తున్నారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ డేట్ కి ఇచ్చారు నోటిఫికేషన్, ఏ జీవో ద్వారా ఇచ్చారు, క్లియర్ కట్ గా సమాజాన్ని ప్రజలందరికీ తెలుస్తుంది కదా. అసలు 60,000 ఇయ్యలేదు, అది పచ్చి అబద్ధము, నిరుద్యోగులను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా.